ప్రజావాణి పొమ్మంటే తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ ఆదుకుంది. ఇల్లందుపట్నంలోని ఆజాద్ నగర్కు చెందిన అన్నపూర్ణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. పత్రికలు, టీవీల్లో ప్రజావాణి ప్రచార ఆర్భాటాన్ని చూసి 4 సార్లు దరఖాస్తులు సమర్పించింది. దరఖాస్తు తీసుకోవడం మినహా పరిష్కారంపై ఎలాంటి సమాచారము, స్పందన కానీ లేదని పేర్కొంది. తనకున్న ఆర్థిక కష్టాలు, పిల్లల చదువులు, దుర్భరమైన జీవితాన్ని వివరించిన ప్రజావాణిలో ఊరట దక్కలేదని అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. 100 కిలోమీటర్లు ప్రయాణించి 4 సార్లు దరఖాస్తు చేసుకున్నా దయతరచలేదని వాపోయింది. ఇక అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా కాపలా కాసినా అడ్డుకొని కలవనీయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చివరి ప్రయత్నంగా తెలంగాణ భవన్కు వెళ్లి కేటీఆర్ను కలవాలని వచ్చారని తెలిపింది. తన సమస్యలు తెలుసుకున్న కేటీఆర్ వెంటనే ₹1,00,000 ఆర్థిక సాయం చేశారని సంతోషం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కష్టసుఖాలు వినడానికి ప్రయత్నించి తన వంతు సాయం చేస్తున్న కేటీఆర్కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. అన్నపూర్ణ బాధలు విన్న తర్వాత ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. బంజారాహిల్స్లో ఉన్న తన ఇంటికి పిలిపించుకొని మరీ చెక్కు అందజేశారు. ఇక తన కూతురు విద్య కోసం, కుటుంబ ఆర్థిక సహాయం కోసం సహకారం అందించిన కేటీఆర్కి ధన్యవాదాలు తెలిపింది అన్నపూర్ణ. ప్రజల కష్టసుఖాలు వింటాము, అండగా నిలబడతామంటూ అధికారం అందిన వారం రోజుల పాటు హడావుడి చేసిన ప్రజావాణి కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారంటే పెట్టుకున్నాను. శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకున్నారు ప్రజా దర్బార్కి. మళ్ళీ వచ్చి సరే ఒక మెసేజ్ ఏమైనా వచ్చింది, మీరు రిజిస్టర్ అయిందని వచ్చిందా, మీరు మెసేజ్ వస్తామని ఒకసారి చెప్పారు. వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి చెప్పిన సార్. ఆయన రేవంత్ రెడ్డి సార్ దగ్గర కన్నా వెళ్తుంది కదా, ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా, మధ్యలోనే మనకి ఇలా మాట్లాడేకుండా చేయకుండా వెళ్తాను కట్టుకొని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నాకు ఏ పని జరగదని అనిపించింది సార్. నాకు మీరేమనుకోండి, మా పాపకు ఫోన్ చేసిన మీ మమ్మీని మర్చిపోండి లేదని చెప్పేసి అన్నాక నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్దాం. అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే వాళ్ళు అన్నారు సార్, అమ్మ ఇంతమందిని కలిసాను అంటున్నాను, అక్కడికి వెళ్ళాను అంటున్నాను, ఒకసారి కేటీఆర్ సార్ని కలిసావని. ఆయనకి చూడటమే తెలియదు మాకు అని అంటే ఏం కదమ్మా వాళ్ళని కాదు ఉంటుంది వెళ్ళి ఇట్లా అని చెప్పి బస్సు ఎక్కని చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్. నాకు హ్యాండ్ లేదు, ఒక హ్యాండ్ అంటే అన్నం తినేళ్ళము, అన్నం తిన్నా ప్లీజ్ సార్తో మాట్లాడిస్తాను, మీ ప్రాబ్లం ఎందుకు చెప్పుకుంటున్నాను అని చెప్పంటే సరే అని చెప్పి తిన్నాను.